ఇందిరమ్మ ఇల్లుకి తీసుకొని చాలా మంది పేద ప్రజలు అనేది చాలా భయపడుతున్నారు అనమాట. ఎందుకంటే చూడండి, నాకు బేసిస్ గా చాలా కామెంట్స్ అనేది వచ్చినాయి. ఇక్కడ చూడండి కనబడుతున్నాయి కదా. సో ఇవన్నీ కామెంట్స్ అన్నమాట. మాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ అనేది అడగడం జరుగుతుంది. సార్ అసలు ఈ స్టేటస్ అంటే ఏంటిది? ఏదైతే మీరు thumbnail లో పెట్టారు కదా, ఆ లిస్ట్ అనేది అలా రిలీజ్ అవుతుందా? మేము వెళ్ళి లిస్ట్ అనేది అలా చెక్ చేసుకోవాలా? రైట్. సో మీరు ఎక్కడో అక్కడ ఒక చిన్న తప్పు చేస్తున్నారు. వీడియో మొత్తం చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది అనమాట. రైట్. సో మెయిన్ గా మీకోసం అనేది రీసెర్చ్ చేసి కొన్ని పాయింట్స్ అనేది కష్టపడి తీసుకొచ్చిన అనమాట. సో ఈ రీసెర్చ్ లో నాకు తెలిసింది ఏంటంటే, మెయిన్ థింగ్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పేటట్టు. సో చూడండి, చాలా మంది అనేది ఫైనల్ లిస్ట్ వచ్చిందా ఇదొకటి అడుగుతున్నారు. కలెక్టర్ అప్రూవల్ తర్వాత ఎంత సమయం పడుతుంది ఇది అడుగుతున్నారు అనమాట. నా పేరు ఇంకా ఎందుకు రాలేదు? నా పేరు అనేది లిస్ట్ 2 లో ఉండే సార్, కానీ ఇప్పుడు లిస్ట్ 3 లో వేశారు. రీజన్స్ అక్కడ ఏం పెడుతున్నారంటే, మాకు 4 వీలర్ ఉంది, మాకు 4 వీలర్ లేదు అయినా కూడా 4 వీలర్ అక్కడ చూపిస్తుంది. అలా తగిన రీజన్స్ అని చెప్పి రిమార్క్స్ లో ఇచ్చి మాకు లిస్ట్ 3 లో వేస్తున్నారు. అసలు యాక్చువల్ గా ఇది ఏం జరుగుతుంది? లేకుంటే టెక్నికల్ గిచ్చా, లేకుంటే గవర్నమెంట్ నుంచి ఇది నిజంగా ఆఫీసర్స్ చేసే తప్ప అని చాలా మంది మైండ్ లో అనేది రకరకాల టెన్షన్లు అనేది అవుతున్నాయి అనమాట. సో ఆ టెన్షన్ లో దూరం చేద్దామని చెప్పేసి డీటెయిల్ క్లియర్ కట్ వీడియో అనేది తీసుకొచ్చిన. ఒక చిన్న పాయింట్ కూడా మిస్ అయినా మాత్రం మీరు తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది. సో వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ వీడియోలో వెళ్లే ముందు చాలా మంది అనేది మన ఛానల్ని అనేది వాచ్ చేయడం జరుగుతుంది లాంగ్ వరకు. థ్యాంక్ యూ సో మచ్. సో చూడండి, చాలా మందిలో తక్కువ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగిందనమాట. సో చూడండి ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది. సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను చేయమని చెప్పాను, నా వీడియో చూడండి, జెన్యున్ గా అనిపిస్తేనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఇంకెందుకు టైం వేస్ట్, వీడియోలో వెళ్దాం. లెట్స్ గో. సో బేసిక్ గా అనేది నాకు చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఫైనల్ లిస్ట్ వచ్చిందా? ఇప్పుడు మీకు ఏదైతే స్క్రీన్ లో కనబడుతుంది కదా, లిస్ట్ అనేది ఇలా వస్తుందా సార్, లేకుంటే లిస్ట్ అనేది ఎక్కడ వస్తుంది, ఎక్కడ వెళ్ళి చూసుకోవాలని ఇది ఒకటి అడుగుతున్నారు. కలెక్టర్ అప్రూవల్ తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి? మాది ఎంపీడీఓ అప్రూవల్ అనే చూపిస్తుంది, అక్కడే ఆగిపోయింది. మేము లిస్ట్ 2 లో ఉండే ఏదో ఒక కారణాలు పెట్టి మాకు లిస్ట్ 3 లో వేసేసారు. అండ్ ఇంకోటి వచ్చేసి మాకు లిస్ట్ ఉంది కానీ అది ఇంకా స్టాటస్ అనేది ముందుకు జరగట్లేదు, అక్కడే ఆగిపోయింది, స్టక్ అయిపోయింది. ఎందుకు ఇలా అవుతుందని చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో చూడండి, ముందుగా ఒక విషయం అనేది గుర్తుంచుకోండి. ప్రతి జిల్లాలో పరిశీలన ధృవీకరణ అర్హతలు పరిశీలన ఒకే రోజులో పూర్తి కావు. అంటే వెరిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయి కదా, గవర్నమెంట్ మీ యొక్క అప్లికేషన్ పైన అధికారులతో చేయిస్తుంది, అది ఒకటేసారి అన్ని అప్లికేషన్లు కావు. మీకు తెలిసిందే అప్లికేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఓకేనా? సో చాలా ఉన్నాయి. డిస్టిక్ వైజ్ ని బట్టి అక్కడ మనకు అప్డేట్స్ కానివ్వండి, స్టేటస్లు కానివ్వండి మనకు చేంజ్ అవుతున్నాయి. ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ మీరు హైదరాబాద్ లో ఉన్నారు, హైదరాబాద్ కి సంబంధించింది ఏదైనా వస్తే మాత్రం అప్పుడే ఎవరికైనా ఇల్లు అనేది మనకు దగ్గర ఏరియాలో ఇవ్వడం జరిగితే, లైవ్ గా మనం చూస్తే, రైట్, ఇలాంటి అప్రూవల్స్ ఎక్కడైనా వస్తేనే మనకు స్టేటస్ లో అప్డేట్ అనేది చూపిస్తుంది. అప్పటిదాకా మన డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా పూర్తిగా గవర్నమెంట్ అధికారులు అనేది వెరిఫై చేస్తారు, ఒక్కడికి 10 సారి. ఆల్రెడీ మనకు గవర్నమెంట్ చెప్పింది ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ అని చెప్పేసి. సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి. ఫైనల్ లిస్ట్ అనేది ఏదైతే ఉంది కదా, సో ఫైనల్ లిస్ట్ అనేది మీకు ఈ టైప్ లాగా రాదు. పాతకాలంలో 10th క్లాస్ రిజల్ట్ చూసుకునే వాళ్ళు ఇలా వెళ్ళి, సో ఇప్పుడు అలా వస్తలేదు. ఇప్పుడు ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ లోనే మీ యొక్క లిస్ట్ అనేది చెక్ చేసుకోండి. రైట్. ఒక ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఏముంది, లిస్ట్ లో లిస్ట్ 1 ఉంది. ఓకేనా? ఇది లిస్ట్ మీ లిస్ట్ 1 లో ఉన్నారు, 2 లో ఉన్నారు, లిస్ట్ చూపించేస్తుంది అక్కడ. మీకు స్టేటస్ కూడా చూపిస్తుంది. మీకు ఇన్ కేస్ అక్కడ మీరు ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు L2 లో ఉన్నానమైనా ఇప్పుడు మాకు L3 లో వేసేసారు. సో అది బై మిస్టేక్ కావచ్చు, లేకుంటే మీకు అక్కడ గ్లిచ్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూ కావచ్చు. రైట్. సో మీరు ఏం చేయండి అంటే, అలా మీకు L3 మీకు ఏమీ లేకున్నా, రైట్, మీ L2 లో ఉంటే ఇప్పుడు L3 లో వచ్చేసి ఉంటే, మీరు ఏం చేయండి అంటే, అక్కడ గ్రీవియన్స్ అనేది ఉంది. ఓకేనా? అక్కడ గ్రీవియన్స్ అనేది రేజ్ చేయండి, ప్రాపర్ కంప్లైంట్ రాయండి, మా దగ్గర ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అది ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. ఎంపీడీ ఆఫీస్ లో దాన్ని వెరిఫై చేస్తారు. మీరు నిజంగానే మీ దగ్గర ఇవి ఏమీ లేవు అనుకుంటే ఇంటికి వచ్చి చెక్ చేసి దాని తర్వాత ఆటోమేటిక్ గా స్టాటస్ అనేది L3 లో నుంచి L2 లో చేంజ్ అవుతుంది. ఓకేనా? అంతే మాత్రం ఇది వస్తుందని చెప్పేసి చాలా మంది టెన్షన్ తీసుకోకండి. ఇన్ కేస్ మీ దగ్గర అనేది నిజంగా ఉంటే 3 వీలర్ 4 వీలర్ మీరు ఎలిజిబుల్ కారు ఈ స్కీమ్ కి. ఆల్రెడీ గవర్నమెంట్ గైడ్ లైన్స్ జారీ చేసింది కాబట్టి మీ దగ్గర ఉన్న ఇలాంటి మీకు
మీ ఇన్కమ్ హై ఉన్నా ఓకేనా, మీ దగ్గర 4 వీలర్ కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ఇలాంటివి ఉంటే ఓకే, దానికి మనకు ఇందిరమ్మ ఇల్లు అనేది రాదు, మీరు అర్హులు కారు. ఇన్ కేస్ చాలా మంది అడగొచ్చు, మేము డ్రైవర్ కోసం మేము డ్రైవర్ వర్క్ చేస్తామన్నా, మేము పొట్టగుటి కోసం చేసుకుంటున్నాము అని చెప్పేసి ఉంటే దాన్ని కూడా ప్రాపర్ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అండ్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాతనే మీకు ఆ స్టాటస్ అనేది చేంజ్ అవుతుంది. రైట్, కలెక్టర్ అప్రూవల్ కానివ్వండి అండ్ లిస్ట్ గ్యాజెటర్ టు ఇదే మనకి ఏదైతే చూపిస్తుందిగా, ఇక్కడ పెండింగ్ అనేది ఏదైనా శబ్దాలు మీకు వినబడితే, మీరు ఎక్కడైనా వింటే చూస్తే పెండింగ్ అనే లైన్స్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్, అంటే పెండింగ్ అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫై అవుతుంది గవర్నమెంట్ అధికారుల దగ్గర, అది కలెక్టర్ ఆఫీస్ లో కానివ్వండి ఓకేనా, రైట్, ఎంపీడీఓ ఆఫీస్ లో కానివ్వండి, ఇలా మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్ గా స్టాటస్ అనేది అప్రూవ్ అవుతుంది. అది కూడా ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ పోర్టల్లో. సోషల్ మీడియాలో పుకారాలు అనేది చాలా ఎత్తుతున్నారు, దాన్ని నమ్మకండి. లిస్ట్ ఎక్స్టర్నల్ మనకు రాదు ఓకేనా, బయట ఎక్స్టర్నల్ లిస్ట్ రాదు. ఏది ఉన్నా మనం చూసుకోవాల్సింది వెబ్సైట్, ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ పోర్టల్ మీకు కనబడుతుంది కదా, ఈ వెబ్సైట్ పోర్టల్లోనే మీరు వెళ్ళి చూసుకోండి. రైట్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మీ యొక్క కామెంట్స్ నేను రీడ్ చేస్తాను. దీనికి మించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. సో ఇది వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.